ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సమన్లు జారీ అయ్యాయి. మస్క్తో పాటు 2025లో ఎక్స్ సీఈఓగా వ్యవహరించిన లిండా యాకరినోకు సమన్లు జారీ చేశారు. మస్క్ చెందిన ఎక్స్ ప్లాట్ఫామ్లో జరుగుతున్న నేరపూరిత కార్యకలాపాలపై 2025 నుంచి ప్రాసిక్యూటర్ కార్యాలయం విచారణ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిస్లోని ఎక్స్ కార్యాలయంలో ఫ్రాన్స్ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సౌదీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫసల్ బిన్ ఫర్హన్, ఇంధన శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, జాతీయ భద్రతా సలహాదారు మొసాయిదా ఆల్ ఐబాన్లతో దోవల్ సమావేశమయ్యారు. పరస్పర సహకారం, ప్రాంతీయ పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉత్తర కొరియా క్లస్టర్ బాంబులతో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. అమెరికా, దక్షిణ కొరియాల రక్షణ వలయాన్ని ఛేదించగల ఇలాంటి క్షిపణిని ఉత్తర కొరియా గత నెలలోనూ పరీక్షించింది. ఉత్తర కొరియా తీరానికి సమీపంలో జరిపిన ఈ క్షిపణి ప్రయోగాన్ని దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలు గుర్తించాయి. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే హాస్వాంగ్ 11 రా అనే క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్ తన కుమార్తెతో కలిసి పర్యవేక్షించారని తెలుస్తోంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైనికుడు యేసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఈ చర్యను అత్యంత కఠినమైన పదజాలంతో ఖండిస్తున్నారని, ఈ ఘటన గురించి తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ఈ విషయంపై సైనిక అధికారులు క్రిమినల్ విచారణ జరుపుతున్నారని, బాధ్యుడైన సైనికుడిపై కఠిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని నెతన్యాహు తెలిపారు. పశ్చిమాసియాలో దౌత్య భాగస్వామ్యాన్ని విస్తృతం చేసే పనిలో యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇక పాలస్తీనా సమస్యపై చర్చించేందుకు ప్రపంచ దేశాలు అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు. ఇందులో 60 దేశాల ప్రతినిధులు పాలస్తీనా ప్రతినిధులతో మాట్లాడారు. గాజాకు ఒకే ప్రభుత్వం, ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే లక్ష్యం అవసరమని పాలస్తీనా ప్రధాని మహమ్మద్ ముస్తాఫా బ్రెజిల్లో తెలిపారు. జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.5గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడవచ్చని జపాన్ మెట్రాలజికల్ ఏజెన్సీ తెలిపింది. సముద్ర మట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మలేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోర్నియో దీవిలోని తీర ప్రాంతంలో ఒక ఆవాస ప్రాంతం ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో 1000 గృహాలు ధ్వంసం కాగా 9,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. సండకన్ జిల్లాలోని ఆ ప్రాంతంలో రాజుకున్న అగ్నిజ్వాలలు ఆ ప్రాంతం మొత్తాన్ని బుగ్గి చేశాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రం కర తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ఏప్రిల్ 30న 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మధ్యలోనే వదిలి ఐపీఎల్ను వెళ్లిన శ్రీలంక టీ20 కెప్టెన్ దాసున్ శనకపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడిపై ఏడాది పాటు పిఎస్ఎల్లో ఆడకుండా నిషేధం విధించింది. దీంతో 2027లో జరిగే పిఎస్ఎల్ 12వ సీజన్లో శనక ఆడే అవకాశం లేకుండా పోయింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎయిర్టెల్ షాక్ ఇచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది. ఈ ప్లాన్ ధరను ₹859 నుంచి ₹899కి సవరించింది. దీంతో ఈ ప్లాన్లో రీఛార్జ్ చేసుకునే వారికి ఇప్పుడు ₹40 అదనపు భారం పడుతుంది. ధరను పెంచినప్పటికీ ఎలాంటి అదనపు ప్రయోజనాలు జతకాలేవు.